అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది 4వ భాగం. రచన వసుంధర గారు. నాకు జ్వరం వచ్చింది. లేవలేని స్థితిలో మంచం మీద పడుకున్నాను. మందులు వేసుకున్నా పని చేయటం లేదు. కానీ అసలు మందు నాకు తెలుసు. ఒక్కసారి నా గదికి వచ్చి నీ దర్శన భాగ్యం కలిగించు, మిరాకిల్ జరిగిపోతుంది, నేను పూర్తిగా మామూలు మనిషిని అయిపోతాను అంటాడు. లాసిని చెప్పింది విని, అలా అంటే ఆ అమ్మాయి అతడి గదికి వెళ్ళిపోతుందా అంది సిస్టర్. ఆ అమ్మాయి సంగతి ఎందుకు, ముందు నీ సంగతి చెప్పు. అలా ఫోన్ చేసే వెళతావా వెళ్ళవా అంది లాసిని. సిస్టర్ వెంటనే బదులివ్వలేదు. క్షణమాగి, నాకు సంగతి ఎందుకులే కానీ అలా ఏ అమ్మాయి అయినా వెళ్ళిందా, వెళ్ళాక చేదు అనుభవం ఎదురైందా, అది నలుగురికి తెలిసిపోయిందా, అయినా జవహర్ ఇంకా ఆ చిట్కానే ప్రయోగిస్తున్నాడా, అది ఇంకా ఫలిస్తూనే ఉందా అంది. సిస్టర్ అడిగిన విధానాన్ని బట్టి లాసిని జవహర్ మీద లేనిపోనివి కల్పించి చెబుతోందని అనుమానించినట్టుగా ఉంది. ఆమె ప్రశ్నల్లో లాసిని ఇచ్చిన సమాచారం పట్ల వ్యంగ్యం ఉంది. అది గ్రహించింది. పిచ్చిది, అసలు సంగతి తెలియక ఇంకా జవహర్ని నమ్ముతోంది అనుకుంది. నీకు జవహర్ మనోగతాన్ని మరి కాస్త వివరంగా చెప్తాను విను అంది లాసిని. ఫోన్ చేసినప్పుడే జవహర్కి తెలుసు ఏ అమ్మాయి అతడి మాటలు నమ్మదని. కానీ అంతవరకు తమకేర్పడిన చనువుతో ఒకరికొకరు మరింత దగ్గరగా కావాలన్న తహతహ ఆ అమ్మాయిలో కూడా ఉంటుందని అతడి ఆశ. ఆడపిల్ల తనకు తానుగా బయటపడనప్పుడు మగవాడిగా తనే ఒక అవకాశం ఇవ్వాలి కదా అనుకుంటాడు. అవకాశం ఉపయోగించుకుని గదికొచ్చిందా, గుడ్ లక్, లేదు బ్యాడ్ లక్ అనుకుని మరోసారి ప్రయత్నిస్తాడు. తనకు బ్యాడ్ లక్ కంటే గుడ్ లక్కే ఎక్కువని అతడు నమ్ముతాడు. ఇదంతా నీకెలా తెలుసు అడిగింది సిస్టర్. ఇంటర్నెట్లో వికీపీడియాలో చదివానులే అంది లాసిని నవ్వి. సిస్టర్కు అర్థమైంది ఈ కథ నిజంగా ఇంటర్నెట్లో లేకపోయినా కాలేజీలో, ముఖ్యంగా అమ్మాయిల్లో వికీపీడియా అంత ప్రచారంలో ఉందన్నమాట. సిస్టర్స్ ఆలోచనగా, నీకు తెలుసుగా వికీపీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు రాసి పెట్టేయచ్చు, ఒక్కోసారి శుద్ధ అబద్ధాలు కూడా ఉంటాయి అందులో అంది. చూడు, 10 మంది అయినా పర్వాలేదన్నావని నువ్వు జవహర్తో అన్నావు. ఆ మాట నీకు జవహర్కి తప్ప మరొకరికి తెలియదు. నువ్వు వేరెవరికి చెప్పలేదు. అయినా నాకు తెలిసింది. ఎలా తెలిసిందంటావు? నిజమే అనిపించింది సిస్టర్కి. అయినా అనుమానంగా జవహర్ కూడా నేను అన్నమాట అన్నట్టుగానే చెప్పుండొచ్చు. దానికి మిగతా వాళ్ళు వక్ర భాష్యం ఇచ్చి ప్రచారం చేస్తూ ఉండొచ్చు అంది. అలా అనుకుంటే నీ కర్మ. తనతో స్నేహం చేస్తే ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉందనే కొంతమంది అమ్మాయిలు తామే వెళ్ళి జవహర్తో స్నేహం చేస్తారట. అది వాడి ప్రచారమే, దాన్ని నమ్ము అంది లాసిని. నేను ఇది నమ్మను అంది సిస్టర్. నువ్వెందుకు నమ్ముతావు? నువ్వు అలాంటి ఆశతోనే తనతో స్నేహం చేసావని వాడంటున్నాడు. నీకు 10 మంది అయినా పర్వాలేదన్నావని తన ఫ్రెండ్స్ మరో 10 మందికి వరుసగా తన రూములో అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాట. అబ్బాయిల్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి, లేకపోతే మన పని లిల్లీలాగే మఠాష్ అంది లాసిని. ఆమె గొంతులో కోపం కంటే ఉక్రోషం కంటే ఆవేదన ఎక్కువైంది. అది గమనించింది సిస్టర్. లిల్లీ ఎవరు? అసలు పేరు చెప్పడం బాగోదని మార్చి చెప్పానులే. ఆ లిల్లీ జవహర్ గదికి వెళ్ళింది. అక్కడ తనకు తెలియకుండా ఏం వీడియోలు తీశాడో కానీ ఇప్పుడు వాడు చెప్పినట్టల్లా ఆడాల్సి వస్తుంది దానికి. నిజమా అంది సిస్టర్ ఆశ్చర్యపోయి. నువ్వు న్యాయాధికారిలా ప్రశ్నించవచ్చు, కానీ నేను లాయర్లా సాక్ష్యాలు తేలేను. ఐఎమ్ జస్ట్ యువర్ వెల్ విషింగ్ ఫ్రెండ్ అంది లాసిని. థ్యాంక్ యూ లాసిని అంది సిస్టర్. నేనే థ్యాంక్స్ చెప్తాను నీకు, జవహర్ని దూరం పెడితే. అది నా వల్ల కాదు. అయితే ఫోన్ కాల్ వస్తుంది, రెడీగా ఉండు అంది లాసిని. రాని, వస్తే వెళ్తాను, వెళ్ళటంలో తప్పు లేదు కదా అంది సిస్టర్. కానీ వెళ్ళటమే తప్పు చేయటానికైతే. లాసిని, నాకు మంచిదాన్నన్న పేరుంది, నువ్వు కూడా నమ్ముతావా నేను మంచిదాన్నని? నమ్ముతాను కాబట్టే ఈ నా బాధంతా. అయితే ఇంకోటి కూడా నమ్ము, మంచివాళ్ళు తప్పు చేయరు అంది సిస్టర్ దృఢంగా. కానీ అనుకోకుండా మంచి వాళ్ళ వల్ల తప్పు జరిగితే అప్పుడు తప్పే ఒప్పవుతుంది. అదెలా అంది లాసిని. ఫోన్ కాల్ రాని, అప్పుడు తెలుస్తుంది అంది సిస్టర్. లాసిని ఆశ్చర్యంగా ఆమెను చూసింది. ఆమెలో బెదురు లేదు. మంచి వాళ్లకు భయం ఉండదేమో అనుకుంది. ఆ తర్వాత లాసినికి మనసులో లేదు. సిస్టర్కు తనకు జరిగిన సంభాషణ మరో అమ్మాయికి చెప్పుకుంది. అక్కడి నుంచి అది అలా వెళ్ళి జవహర్ని చేరింది. ఒకరోజు సాయంత్రం జవహర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది సిస్టర్కి. అచ్చం లాసిని చెప్పిన మాటలే చెప్పాడు అతను. వెంటనే వస్తున్నాను అంది సిస్టర్.
ఆ తర్వాత సిస్టర్ జవహర్ గదికి వెళ్ళిందని లాసినికి తెలుసు, కొంతమంది అబ్బాయిలకి కూడా తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళు ఊహించగలరు. కానీ తాము అనుకున్నది కాక ఇంకేదో జరిగిందని వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. మర్నాడు లాసిని సిస్టర్ను కలుసుకున్నప్పుడు ఆమె ఎప్పట్లా ప్రశాంతంగా ఉండటం గమనించింది. నిన్ను చూస్తే మనసు మార్చుకుని జవహర్ రూమ్కి వెళ్ళటాన్ని వాయిదా వేసుకున్నట్టుందే అని ఆశ్చర్యంలో కుతూహలాన్ని మేళవించి అంది. నేను మాట తప్పడమా? నో వే అంది సిస్టర్. మరేమిటి ఇంత కూల్గా ఉన్నావు? అక్కడేం జరగలేదా అంది లాసిని. జరక్కేం బోలెడు జరిగాయి. తనకి జ్వరం అన్నాడుగా, మంచం మీద పడున్నాడు. వెళ్ళి సేవలు చేశాను. వెంటనే కోలుకున్నాడు, మెచ్చాడు, వరమిస్తా అన్నాడు. చెడు సావాసాలు మాని బుద్ధిగా చదువుకోమన్నాను. సరే అన్నాడు. చెడు సావాసాల వల్ల గతంలో ఎవరినైనా వేధించి ఉంటే వాళ్ళకి సారీ చెప్పమన్నాను. సరే అన్నాడు. చాలా మంచివాడే, నేను థ్యాంక్స్ చెప్పి వచ్చేశాను అంది సిస్టర్. లాసిని నమ్మలేదు. నిజం చెప్పమంది. నాకు తెలిసి ఇదే నిజం, కానీ నిజం చెప్పనా? ఈ నిజాన్ని నమ్మాలని నాకు అనిపించడం లేదు. ఒక్కసారి మీ లిల్లీని అడిగి తెలుసుకో, జవహర్ తనకి సారీ చెప్పాడా అని అంది సిస్టర్. లాసిని కనుక్కుంది. జవహర్ నిజంగానే తనకు సారీ చెప్పాట. ఏం మాయ జరిగిందో అని ఆశ్చర్యపోతుంది ఆమె. అయితే ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. ఆ విషయం లాసిని సిస్టర్కు చెప్పింది. తను జవహర్ గదికి వెళ్ళింది, కష్టాల్లో పడింది. నేను జవహర్ గదికి వెళ్ళాను. నేను కష్టాల్లో పడలేదు సరిగదా, లిల్లీ కష్టాలు కూడా తీరిపోయాయి. తప్పు జవహర్లో ఉందని నాకు అనిపించటం లేదు, స్వయంకృతం అనుకుంటున్నాను. నీకు అలాగే అనిపిస్తోందా అంది సిస్టర్. అందులో కొంత నిజం ఉందని లాసినికి అనిపించింది. జవహర్ ఉద్దేశం మంచిది కాదని తెలిసి అతడి మీద ఆకర్షణతోనో ధనాశతోనో అక్కడికి వెళ్ళింది లిల్లీ. సిస్టర్ అలా వెళ్ళినట్టు లేదు. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆమెకు ఉదాత్త ఆశయంతో అక్కడికి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. మంచి జరగడానికి ఆశయం ఉదాత్తమైతే చాలని పక్షంలో సిస్టర్ అక్కడ ఏం చేసింది? లాసినికి జవాబు ఆలోచనల్లోంచి దొరకలేదు, సిస్టర్ నుంచి కూడా దొరకలేదు. కానీ అప్పటి నుంచి జవహర్లో ఒక ఊహించని మార్పు వచ్చింది. అమ్మాయిల వెంట పడడం పూర్తిగా మానేశాడు. చదువు మీద దృష్టి పెట్టాడు. మనం ఇక్కడికి చదువుకుందుకు వచ్చాం, అమ్మాయిల వెంట పట్టడానికి కాదు అంటూ మిగతా వాళ్ళకు కూడా అడగకుండా సలహాలు ఇస్తున్నాడు. మరి ఆ సిస్టర్ వెంట పడ్డప్పుడు ఏమైందిరా ఈ బుద్ధి అని అడిగిన వారికి, అదొక పిచ్చిదాంతో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే అంతే సంగతులు అన్నాడు. ఆ విషయం లాసినికి చేరింది. వాడేమిటే పిచ్చిదానివని తెలిసి ఇష్టపడి గదికి పిలిచాడు, ఇప్పుడు నీ గురించి పిచ్చిదాంతో పెట్టుకోకూడదు అంటున్నాడు. అసలు ఏం చేసావేమిటి అక్కడ అని అడిగింది సిస్టర్ని. పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? కరిచాను అంది సిస్టర్ తేలిగ్గా నవ్వుతూ. ఇది కథ. అయితే ఈ జవహర్ వ్యవహారం వెనుకున్న అసలు కథ ఎవరికీ తెలియదు, సిస్టర్కు తప్ప. అదేమిటంటే, ఆ రోజు జవహర్ నుంచి ఫోన్ కాల్ వచ్చాక బయలుదేరిన సిస్టర్ చేతిలో చిన్న పర్సు ఉంది. అందులో కొంత డబ్బు, ఒక మొబైల్ ఉన్నాయి. సిస్టర్ ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. ఆటో విశాల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ముందు ఆగింది. సిస్టర్ ఆటో దిగి డబ్బిచ్చి ఆటో వాళ్ళను పంపేసింది. 4 అంతస్తుల భవనం ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఒక్కో అంతస్తులో 8 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 4వ అంతస్తు పైన పెంట్ హౌస్లో ఉంటున్నాడు జవహర్. అక్కడికి వెళ్ళటానికి లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో పెంట్ హౌస్కి వెళ్ళింది సిస్టర్. తనే తలుపు తీశాడు జవహర్. జాగింగ్ డ్రెస్లో స్పోర్ట్స్ మ్యాన్లా స్మార్ట్గా ఉన్నాడు జవహర్. అప్పుడే స్నానం చేసినట్టుగా ఫ్రెష్గా ఉన్నాడు. ఏ స్ప్రే వాడాడో కానీ ఒంటి మీద నుంచి మనోహరమైన పరిమళం గుబాళిస్తోంది. వస్తానంది, కానీ నిజంగానే వచ్చిందా? జవహర్ నమ్మలేనట్టుగా చూశాడు సిస్టర్ని. ఒంటి కతుక్కున్నట్టున్న నల్లని కుర్తి, కాళ్లను పట్టి ఉన్న లేత ఎరుపు చూడీదార్ పైజమా, తెల్లని చున్నీ. మనిషి చాలా హుందాగా ఉంది. అలాగే నవ్వుతూ, జ్వరం అన్నావు అంది. నువ్వు వస్తాననగానే ఎక్కడికో దూర తీరాలకి ఎగిరిపోయింది జ్వరం అన్నాడు అతను. నీకు నిజంగా జ్వరం అనుకుని హడలిపోయాను అంది సిస్టర్. పిచ్చిది అనుకున్నాడు జవహర్. లోపలికి రా, ఈ పేదవాడి ఇల్లు చూద్దుగాని అన్నాడు ఆమెతో. ఆమె లోపలికొచ్చింది. అతడు తలుపు మూసి ఆమెను అనుసరించాడు. అతడు తలుపు మూసిన విషయం ఆమె గమనించింది, పట్టించుకోలేదు. ఆమె గది చూసింది. టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ బెడ్, అల్మరా, సోఫా వగైరా ఖరీదైన హంగులన్నీ ఉన్నాయి అక్కడ. నువ్వు పేదవాడివా అందామె మరోసారి చుట్టూ చూస్తూ. నీ ప్రేమ దొరికేదాకా నేను పేదవాడినే అన్నాడు అతను. సినిమా డైలాగులు అనుకుందామే. కూర్చుందామా అడిగింది. ష్యూర్ అన్నాడు అతను. తనకు జ్వరం అని చెప్పగానే పరుగునొచ్చింది. తనకు జ్వరం లేదని స్పష్టమయ్యాక కూడా గదిలో అడుగుపెట్టింది. తన వెనకే తను తలుపులు మూయటం చూసి కళవెళ పడలేదు. గదంతా కలిగి తిరిగి చూసింది. తనెంత భాగ్యవంతుడో అంచనా వేసింది. కూర్చుంటానంది.
ఆమె భాగ్యవంతుల బిడ్డ అని విన్నాడు. అపకారం చేసిన వాళ్ళకు కూడా చెరుపు చేయలేని మంచి మనిషి అని విన్నాడు. మంచితనంతో తనే నష్టపోవటానికి వెనుదీయని పిచ్చిది అని కూడా విన్నాడు. ఆ మంచితనమే ఆమెను ఇక్కడికి రప్పించిందా, లేక తనంటే మోజు పుట్టి వచ్చిందా? ఏమైతేనే వచ్చింది, అంతే, తనకు కావాలి. ఇద్దరు ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు జవహర్. ఒకసారి నీ రూమ్కి వచ్చి చూడాలని కొంతకాలంగా అనుకుంటున్నాను. ఈరోజు నన్ను ఆహ్వానిస్తూ నీ నుంచి ఫోన్ రాగానే చాలా సంబరపడ్డాను. కానీ నీకు జ్వరం అని తెలిసి తటపటాయించాను. జ్వరం లేనప్పుడైతే బాగుండని, పోనీ డ్రాప్ అయిపోదామా అని కూడా అనుకున్నాను. కానీ నన్ను చూడగానే నీ జ్వరం తగ్గిపోతుందన్నావుగా, ఆ మాట నమ్మి ఆశగా వచ్చాను. ఇప్పుడు నీ జ్వరం తగ్గిపోయిందని తెలియగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ అంది సిస్టర్. జవహర్ గాలిలో తేలిపోతున్నాడు. ఆమె మాటలు అతడికి కావాల్సిన అర్థానికి దగ్గరలో ఉన్నాయి. ఆమె చెప్పటం అవగానే ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కోలా, ఫ్రూట్ జ్యూస్ అన్నాడు. వీడియో క్లిప్స్ అంది సిస్టర్. ఆమె ఏమందో అర్థం కాక ఏమన్నావు అన్నాడు జవహర్. సరిగ్గానే విన్నావు, వీడియో క్లిప్స్ కావాలి నాకు అంది సిస్టర్. ఏ వీడియో క్లిప్స్ అన్నాడు జవహర్ తెల్లబోయి. గదిలో అమూల సీక్రెట్గా అమర్చిన కెమెరా చూశాను. నాతో వీడియో తీయటానికేగా ఏర్పాటు. అలాంటివి ఇంతకుముందు ఇతరులతో కొన్ని తీసావుగా, వాటి కోసం వచ్చాను గంభీరంగా అందామె. అప్పుడు అనుమానం వచ్చింది జవహర్కి సిస్టర్ రాకలోని ఆంతర్యం మీద. ఏమంటున్నావు నువ్వు అన్నాడు ఏమీ ఎరగనట్టు. ప్లీజ్ నా టైం వేస్ట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వీడియో క్లిప్స్ ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను. నన్ను ఇలా ఇంతవరకు ఎవ్వరూ అడగలేదు. నువ్వు ఇలా అడుగుతున్నావంటే ఏదో ధైర్యం ఉండాలి. నువ్వు ఒక్కటి వచ్చి ఉండవు. పోలీసులో మరెవరో ఈ చుట్టుపక్కల ఉండి ఉండాలి అన్నాడు జవహర్. నువ్వు నా స్నేహితుడివి, నేను స్నేహాన్ని నమ్ముతాను. నీ రూమ్కి రావడానికి పోలీసులు అవసరమని నేను అనుకుంటే మన స్నేహం వృధా అందామె. పిచ్చిది అనుకున్నాడు జవహర్. నిజంగా మన స్నేహాన్ని నమ్మిందానివైతే ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను ఇలా వీడియో క్లిప్స్ అడగవు అన్నాడు. స్నేహాన్ని నమ్మాను కాబట్టే నీ ఫోన్ కాల్ నమ్మి ఒంటరిగా నీ గదికి వచ్చాను. నీకు జ్వరం అంటే నమ్మాను. నేను వస్తాననగానే నీ జ్వరం తగ్గిపోయిందంటే నమ్మాను. నేను లోపలికి రాగానే నా వెనకాల తలుపులు మూస్తే నమ్మాను. నేను అడగగానే స్నేహభావంతో వీడియో క్లిప్స్ ఇస్తావని కూడా నమ్మాను అంది సిస్టర్. జవహర్కి అర్థమైపోయింది. ఆమెకు తనేమిటో తెలిసిపోయింది. అయినా తన గదికి ఒంటరిగా వచ్చింది. ఈ పెంట్ హౌస్లో ఎంత అరిచినా బయట వాళ్ళకు వినిపించదని, ఏం జరిగినా బయట వాళ్ళకు తెలియదని తెలియదా? తన వయసు 18 కావచ్చు, కానీ 25 ఏళ్లవాడి పర్సనాలిటీ తన బలం ముందు ఆమె గొవ్వ పెట్టలా ఒదిగిపోక తప్పదని తెలియదా? ఏమిటి ఆమె ధైర్యం? నీ మాటలు ఇంతవరకు వచ్చాయి కాబట్టి ఇక నేను చెప్పేది విను. ఈ గదిలో ఎంత అరిచినా బయట వాళ్ళకి వినిపించదు. ఏం జరిగినా బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడికి ఎవరైనా పోలీసులు పిలిచినా వాళ్ళు రారు. వచ్చినా నాకు సలాం గుట్టి వెళ్ళిపోతారు. నా మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేసిన వాళ్ళకే పరువు నష్టం. నా మీద ఈగ కూడా వాలదు. అయితే నేను దుర్మార్గుడిని కాదు. నాకు కొన్ని సరదాలున్నాయి. అవి తీర్చుకుందుకు నాకు తోచిన మార్గాలు అనుసరిస్తాను. నాకు సహకరించిన వారికి స్వర్గం, నన్ను ఎదిరించిన వారికి నరకం. ఇప్పుడు చెప్పి ఏమంటావో అన్నాడు జవహర్. ఆమె అతడు చెప్పిందంతా శ్రద్ధగా వింది. మొహంలో ఏ భావం ద్యోతకం కాలేదు. వీడియో క్లిప్స్ అంది శాంతంగా. నేను ఇవ్వను అన్నాడు జవహర్ మొండిగా. ఇవ్వకపోతే తీసుకుంటాను అంటూ లేచి నిలబడి చున్నీని నడుం చుట్టూ బిగించింది సిస్టర్. ఎలా అన్నాడు నిర్లక్ష్యంగా. ఇలా అంటూ ఉండగా ఆమె కుడి చెయ్యి గాలిలోకి లేచింది. జవహర్ అప్రతిభుడై చూస్తూ ఉండగా చెయ్యి అతడి ఎడం భుజాన్ని తాకింది. జవహర్ బాధతో గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా బయట వాళ్ళకి వినిపించదను కదూ ఇందాకన్నావు అంది. బాధను ఓర్చుకుని చేతిని సవరించుకోబోయాడు. కాసేపటిదాకా చెయ్యి లేవదో. వీడియో క్లిప్స్ కోసం రెండో చేతిని వదిలేశాను అంది సిస్టర్. నీకు కరాటే వచ్చా అన్నాడు జవహర్ బాధగా. ఆ బాధలో భయం కలిసింది. నన్ను పరిశీలనగా చూస్తుంటే ఆ విషయం నీకు ఎప్పుడో తెలుసుండేది. నీకు హెచ్చరికగా ఉంటుందనే ఈవేళ నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అంది సిస్టర్. విశేషం ఏమిటా అని చూస్తే నల్లని కుర్తీ, ఎర్రని చూడీదార్ పైజామా, తెల్లని చున్నీ, బ్లాక్, రెడ్ అండ్ వైట్ కరాటే బెల్టులకు సూచన అవి. బాధ కూడా మర్చిపోయి అంత భయం వేసింది ఆ జవహర్కి అప్పుడు. ఆమె అతన్ని చూస్తూ, బలం ఆడదాని సొత్తు అయితే మగవాడు ఆడదాని తొత్తు. ఈ విషయం గుర్తుంచుకుని ఇప్పుడు నేను అడిగినవి ఇచ్చి చెప్పింది చేసి నీ శరీరంలో మిగతా భాగాలకు హాని జరగకుండా చూసుకో అంది. జవహర్ అంతవరకు తను చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. తన వద్ద ఉన్న వీడియో క్లిప్స్ ఎరేజ్ చేశాడు. ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఆ దృశ్యాన్ని ఆమె సెల్ఫీగా తీసుకుంది.
ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పక్కర్లా. నీలో మార్పు గురించి ఎవరైనా అడిగితే పిచ్చి దాంతో పెట్టుకోకూడదని చెప్పుకో. నేను పిచ్చిదాన్నన్న ప్రచారం ఎలాగూ ఉందిగా, నాకేం నష్టం లేదులే అని అతడికి చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకెప్పుడు పిచ్చి దాంతో పెట్టుకోకు అని నవ్వింది. తను పిచ్చిదన్న ప్రచారం జనంలో ఉంటే సిస్టకు సంతోషమే తప్ప బాధ లేదు. ఎందుకంటే పిచ్చిదానికి పెళ్లి సంబంధాలు రావు. అప్పుడు తండ్రి బావ వైపే మొగ్గు చూపుతాడని. బావకు తన గురించి తెలుసు కాబట్టి తనను కాదండని ఆమె ఆశ. సిస్ట ఆశని జవహర్ వ్యవహారాలన్నీ కలుపుతూ స్క్రీన్పై ఎలా తయారు చేయాలో సలహా కావాలంటూ 2వ అటాచ్మెంట్ ముగిసింది. మరి 3వ అటాచ్మెంట్లో ఏముందో మనం రేపు విందాం. థ్యాంక్ యూ.